లిక్కర్ స్కామ్ చాలా పెద్దది. జగన్ భారతీయులే ప్రధాన సూత్రధారులు అని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇంగ్లీష్లో సమగ్రంగా ట్వీట్ పెట్టారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ఏపీలో మిథున్ రెడ్డిది అక్రమ అరెస్టు అని ఇంగ్లీష్లో ట్వీట్ పెట్టడమే. మాణిగం ఠాగూర్ ట్వీట్పై సజ్జలు స్పందించారు. అది కాంగ్రెస్ ట్వీట్ కాదని, ఎవరైనా ఆ ట్వీట్ను రాహుల్కు చూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ విధానాల ప్రకారమే స్పందిస్తారు, కానీ సజ్జల కోసమో జగన్ రెడ్డి కోసమో కాదని ఆయన ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. తమకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని ఆయన అనుకుంటున్నారు, కానీ జగన్ రెడ్డి చేసిన మోసపు రాజకీయాల వల్ల ఇప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి తనకు జాతీయ స్థాయి మద్దతు అవసరమని భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్న భ్రమ కల్పించడానికి ట్వీట్లు పెడుతున్నారు. అది కూడా ఇంగ్లీష్లో ఎక్కువగా పెడుతున్నారు. రోజాను గాలి భానుప్రకాష్ ఏదో అన్నారని, లిక్కర్ స్కామ్ అంతా కుట్ర అని, ఏపీలో శాంతి భద్రతలు లేవని, వైసీపీ నేతలందరినీ అరెస్ట్ చేస్తున్నారని, ఇలా ఏదో ఓ ట్వీట్ ఇంగ్లీష్లో జాతీయ పార్టీల దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు. అయితే ఆయనకు ఏ వైపు నుంచి కూడా మద్దతు రాకపోగా ఆయన చేసిందే తప్పని కాంగ్రెస్ లాంటి పార్టీలు స్పందిస్తున్నాయి. దీంతో జగన్ ఇంగ్లీష్ ట్వీట్లు కూడా రివర్స్ అవుతున్నాయి. ఎన్డీఏ విజయం తర్వాత ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండేందుకు కాంగ్రెస్ కూటమి ముందుకు వచ్చింది. ఏమీ జరగకపోయినా ఏపీలో హత్యలు జరిగిపోతున్నాయని ఢిల్లీలో ధర్నా చేపడితే ఎండీ కూటమిలో పార్టీల సభ్యులంతా తరలి వచ్చారు, జగన్కు మద్దతు ఇచ్చారు. అయితే వారి మద్దతును కూడా జగన్ రెడ్డి దుర్వినియోగం చేశారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు పెంచుకునేందుకు ఉపయోగించుకున్నారు. ఓ కంపెనీలో ఎక్కువగా జీతాన్ని ఆఫర్ లెటర్ తీసుకుని తమ కంపెనీలో జీతం పెంచుకునే ప్రయత్నం చేసిన ఉద్యోగిలా తాము అనుకుంటే ఎండీ కూటమిలో చేరిపోగలమని చెప్పి తమపై చర్యలు తీసుకోకుండా ఆపుకుంటున్నారు. ఇలా ఎండీ కూటమిని కూడా మోసం చేశారు. తమను తొక్కేస్తున్నారని, రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి పోయి ఎవరికైనా చెప్పుకుందామనుకున్నా సరే ఎవరు అపాయింట్మెంట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. చివరికి అనుంగ మిత్రుడు కేసీఆర్ కూడా ఆయన మాటల్ని వినే పరిస్థితిలో కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి తాను చేసిన స్వార్థపూరిత రాజకీయాలతో తల్లి చెల్లి మద్దతునే కోల్పోయారు. ఇక ఇతర పార్టీలు మాత్రం ఎందుకు అండగా ఉంటాయి? తమను వాడుకుని జగన్ రెడ్డి రాజకీయం చేస్తామంటే ఎందుకు సహకరిస్తాయి? జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నుంచి ఏపీలో జరుగుతున్న తమ నేతల అరెస్టులు ఖండించడానికి, ట్వీట్లు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జగన్ రెడ్డి స్వార్థం గురించి అందరికీ అర్థమైంది. ఆయన పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారు.